హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోలో నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వాళ్ళకి సంబంధించి ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పబోతున్నాను. నేను లాస్ట్ ఇయర్ కూడా ఎకనామిక్స్కి సంబంధించి టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పాను, అది చాలా చాలా హెల్ప్ఫుల్ అయిందని చెప్పారు. సో ఈ ఇయర్ కూడా నేను అది చెప్పబోతున్నాను. డోంట్ మిస్ టిల్ ఎండ్ వరకు మీరు ఈ వీడియో చూడండి. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా కవర్ చేయబోతున్నాను. ఫస్ట్ థింగ్, ఇన్ ఎకనామిక్స్ మీరు ఏం చేయాలి అంటే క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ మీరు షార్ట్ ఆన్సర్స్ని అటెంప్ట్ చేయండి. చాలాసార్లు చెప్పాను, షార్ట్ ఆన్సర్స్లో మీకు 30 మార్క్స్ స్కోర్ ఉంటుంది, ఈజీగా పాస్ అవుతారు. చాలా మందికి ఎకనామిక్స్లోనే తక్కువ మార్క్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే ద సింపుల్ థింగ్ ఈజ్ మనకి దానికి గ్రాఫిక్స్ ఉంటాయి, మనకి దానికి టేబుల్స్, ఇవన్నీ థియరీస్ ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ మనం అన్నింటినీ సింప్లిఫై చేసుకుందాం. మీరు షార్ట్ ఆన్సర్స్ రాయండి. షార్ట్ ఆన్సర్స్ తర్వాత లాంగ్ ఆన్సర్స్లో మీకు ఏది ఎక్కువ వస్తుందో, అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఒక డిమాండ్ అనాలిసిస్ గురించి ఆన్సర్స్ ఉందనుకోండి, ఆ డిమాండ్ అనాలిసిస్ సంబంధించిన టేబుల్ గ్రాఫ్స్ ఇవన్నీ వస్తాయి కరెక్ట్ అంటేనే అటెంప్ట్ చేయండి. లేకపోతే వేరే సైట్ హెడ్డింగ్స్ ఎక్కువ ఉన్న దాన్ని, గ్రాఫ్ లేని దాన్ని ఎక్కువ కేటగరైజ్ చేయండి. అప్పుడు మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి, మీ టైం కూడా ఎక్కువ కన్జ్యూమ్ కాదు. ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్ తర్వాత లాంగ్ ఆన్సర్స్లో పర్ఫెక్ట్ ఏదొస్తే అది రాయండి. హెడ్డింగ్స్ సరిగ్గా రాయండి, ఇంట్రడక్షన్ అన్ని సైడ్ హెడ్డింగ్, కంక్లూజన్ కూడా ప్రతిదానికి రాయండి. దెన్ 10 మార్క్స్ తర్వాత స్టార్ట్ రైటింగ్ 5 మార్క్స్. 5 మార్క్స్ని అటెంప్ట్ చేయండి. 5 మార్క్స్లో మీకు ఏవి సరిగ్గా వస్తాయి. 2 మార్క్స్, 5 మార్క్స్, 10 మార్క్స్ ఏదైనా సరే మీరు మిస్ చేయకండి, ఏది వదలకండి, ఫిల్అప్ చేయండి. మీకు ఏది ఐడియా ఉన్నా లేకపోయినా మీకు కొంచెం దాని గురించి నాలెడ్జ్ అన్న రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్న అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ కూడా మనకి మార్క్స్ అనేవి ఫెచ్ చేస్తారు. సో అటెంప్ట్ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఒకవేళ మీకు ఏదైనా ఆన్సర్ వచ్చింది రాకపోయినా సరే మీరు 5 మార్క్స్లో 2 మార్క్స్లో దానికి సంబంధించినది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా రాయండి. ఎప్పుడైనా మీరు పేపర్ తీసుకున్నప్పుడు స్ట్రెస్ అయితే తీసుకోకండి. ఎకనామిక్స్ కూడా అన్ని సబ్జెక్ట్ లాగా పాసింగ్ పర్సంటేజ్ కూడా చాలా మంది ఎక్కువనే వస్తుంది. ఓన్లీ థింగ్ ఇస్ మీరు టెన్షన్ తీసుకోకపోతే మీరు ఏదైనా పని సక్సెస్గా చేయగలుగుతారు. అది చాలాసార్లు మీరు ఎంత చదువుకొని ఎంత ప్రిపేర్ అయ్యి అక్కడికి వెళ్ళి స్ట్రెస్ అయ్యి ఇది వస్తలేదు, మనం స్ట్రెస్ గురవుతూ ఉన్నది కూడా మర్చిపోద్దాం. సో రిలాక్స్గా ఏది వస్తే అది సరిగ్గా రాసి రండి. ఇంకా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ విషయానికి వస్తే మనకు ఛానల్లో కింద ఇప్పుడు ఈ వీడియో కింద లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, క్లిక్ చేయండి. అప్పుడు మీరు ఇక్కడికి వెళ్తారు, ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఎకనామిక్స్ క్వశ్చన్స్ కానీ మోడల్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఉన్నాయి. ఇదే కాకుండా నేను ముందు మీకు చెప్పిన టిప్స్ కానీ ట్రిక్స్ కానీ ఏ విధంగా పాస్ అవుతారు సింపుల్గా చెప్పాను కదా, అవి కూడా చూడండి. చాలామంది ఇదే క్వశ్చన్, హ్యాండ్ రైటింగ్ సరిగ్గా లేదు, నాకు మార్క్స్ వస్తాయా లేదా అని. మీకు అర్థమయ్యేటట్టు రాసినా చాలు, హ్యాండ్ రైటింగ్ సరిగ్గా ఉండాలని కాదు, అర్థమయ్యేటట్టు రాసినా చాలు. మీరు ఆల్ఫాబెట్స్ కానీ మీ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ కానీ క్లియర్గా ఉన్నా చాలు, యూ విల్ గెట్ మార్క్స్. మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. ఎకనామిక్స్ ఎగ్జామ్ చాలా మనకి హాలిడేస్ కూడా చాలా వచ్చాయి, మీరు ఈజీగా పాస్ అయిపోతారు. ఇంకా కామర్స్కి సంబంధించి కూడా మన క్లాసెస్ అనేవి ఉన్నాయి. మీరు ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఇవన్నీ చూసుకుంటే ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్లో షార్ట్ కట్స్ చెప్పాను ఎలా చదువుకోవాలో. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, దాంట్లో నుంచి చాలాసార్లు ఎకనామిక్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఇంకేమన్నా డౌట్ ఉన్నా కింద కమెంట్ చేయండి, ఎగ్జామ్కి గురించి కానీ ఎడ్యుకేషన్ గురించి కానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఎడ్యుకేషనల్ వీడియోస్.